ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ ను కలిసిన సీఎం రేవంత్ తెలంగాణలో చేపట్టే వివిధ కీలక సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన పర్యావరణ అటవీ అనుమతులను వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, సీతారామసాగర్, డిండి, గౌరవేలి వంటి ప్రధాన ప్రాజెక్టులతో పాటు ప్రాణహిత చేవెళ్ల బ్యారేజీ పనులకు ఎదురవుతున్న అటవీ క్లియరెన్స్లపై కేంద్ర మంత్రి భూపేంద్రకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోనూ భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధుల విడుదలపై వినతి పత్రం అందజేశారు. తుంగభద్ర నది జలాల వివాదం, ప్రాజెక్టుల ఎత్తుల పెంపుతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన వివిధ ప్రాజెక్టుల నిధులు, అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ అభివృద్ధి పనుల్లో కేంద్రం వేగంగా స్పందించి తగిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కోరారు సీఎం. సమ్మక్క సారక్క సాగర్ కు ఉరివేసే కుట్ర జరుగుతోందని, ముగ్గురు సీఎంలు కర్ణాటకలో కలిసినప్పుడే దీనికి బీజం పడిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ ప్రాజెక్టును ఏపీ కోసం వదులుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. ముగ్గురు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్ సమావేశంలో సమ్మక్క సారక్క సాగర్ ప్రాజెక్టులోని 47 టీఎంసీల తెలంగాణ రాష్ట్ర వాటాను ఏపీ కోసం వదులుకోవడానికి రేవంత్ ఒప్పుకున్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ముగ్గురు ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు వస్తాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ ముగ్గురు ముఖ్యమంత్రుల మీటింగ్ లో సమ్మక్క సాగర్ కు 47 టీఎంసీల నీటి వాటాను, మన రాష్ట్ర వాటాను వదులుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్ణాటక మీటింగ్ జరిగిన తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ ప్రోగ్రాం తర్వాత అనేక వార్తలు వచ్చినాయి. 47 టీఎంసీలు వదులుకుంటున్నారు అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జేఆర్ఎంపీ ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? ఈ 47కి ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చి ఉన్నాము. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి. సమ్మక్క సాగర్ నీళ్లు హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఆ నియోజకవర్గాలకు కూడా నీళ్లు వెళ్తాయి. నీళ్ల మంత్రి నియోజకవర్గానికే కిందికి నీళ్లు వస్తుంటే మరి పట్టి ఉంటుందా, పట్టి లేదా? మీకు విల్ యూ రెస్పాండ్ ఆర్ నాట్? అది ఎట్లా వస్తుంది ఎజెండాలో? బీఆర్ఎస్ అనుమతి తెచ్చినాక అది ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని రద్దు చేయాలని ఎజెండాలోకి వస్తే నీళ్ల మంత్రి ఏం చేస్తుండు? మరి ముఖ్యమంత్రి నువ్వు లోపల ఏమైనా ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఎక్కడి నుంచి ఈ ఎజెండాలు వచ్చింది? ఈ లీకులేంది? ఈ వార్తల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సమ్మక్క సాగర్ అనుమతులు సాధించాలి. ఈ ఎజెండా రద్దు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ లో పోరాడాలి. మీరు ఎజెండా రద్దు కావాలి. దీని మీద వారం రోజులైంది. ఎజెండా వచ్చినాక ఇది ఎట్లా పెట్టారు ఎజెండాలని రాష్ట్ర ప్రభుత్వం అడగదా? మీకు వచ్చి వారమైంది. వారం కేటీఆర్ ఎన్ని పాదయాత్రలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనేది భ్రమ మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80% సీట్లు గెలుచుకుంటుందని ఘంటాపథంగా చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు సీట్లు తెచ్చిపెడతాయని ధీమాను వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్. కేటీఆర్ పాదయాత్రలు తెలంగాణనే కాదు, తెలంగాణ పక్కన కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రం తిరిగి వచ్చినా ఆయన ఎన్నికల్లో గెలిచేది లేదు. టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది భ్రమ. వాళ్ళేదో అక్కడక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో కొంత హైప్ను చూసి ఉత్సాహపడి జబ్బులు చేసుకుని అధికారంలోకి వచ్చామనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు, నేను, మాతో పాటు మా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మా డీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80% సీట్లు గెలుచుకుంటుంది. దానికి కారణం మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్న అభివృద్ధి. దానికి కారణం ఇలా గ్రామ స్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి ఆనందం, సంతృప్తి. దీనివల్ల రెండో మారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఇంకెవరిని అధికారంలోకి వస్తామని భ్రమలు పడి ఇంకేదో పూజల మీద అవిడి మీద ఆధారపడితే ఇక ప్రజలే వారికి సరైన రీతిలో జవాబు చెప్తారు.
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. 680 కోట్లతో చెంచల్గూడ నుంచి ఓవైసీ హాస్పిటల్ కు నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ను త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. సంతోష్ నగర్, చెంచల్గూడ జైల్, సైదాబాద్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలోనే ఇతర ప్రాంతాలకు చేరుకునేలా బ్రిడ్జ్ ను వినియోగంలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పనులు 680 కోట్లతో తీసుకున్నటువంటి బ్రిడ్జ్ పనులు ఇక్కడ చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ చౌరస్తా దాకా, హాస్పిటల్స్ దాకా, అదే విధంగా చెంపాపేటకు ఒక లైన్ తోటి 620 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయింది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీని వల్ల సంతోష్ నగర్ కావచ్చు, చెంచల్గూడ జైలు కావచ్చు, తదుపరి ఇవన్నీ కూడా సైదాబాద్ వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే గంట సమయం పట్టేది 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి సౌకర్యంగా ఉంటది. దీంతో పాటు ముసరం బాగ్ సంబంధించిన బ్రిడ్జ్ను కూడా పూర్తి చేసి ఈ రెండును త్వరలో ప్రజలకు అందజేసే విధంగా వారు ఉపయోగించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు చెప్తున్నారు, దీనికి అప్రోచ్ రోడ్, ఎందుకంటే దీని పైకి బస్సులు రావు కాబట్టి పక్కన అప్రోచ్ రోడ్ ప్రభుత్వ స్థలాలే కాబట్టి వాటిని కూడా కొంత వెడల్పు చేసి ప్రజలకు ఉండేటువంటి అసౌకర్యాన్ని తొలగించడం జరుగుతుంది. ఇవి చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే వాటిని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరం పెరుగుతున్న తెలంగాణలో డైల్ 100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నెంబర్ను డైల్ 112ను డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీకు ఒకే నెంబర్ను ప్రవేశపెట్టారు. పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలను ఒకే అనుసంధానంగా డైల్ 112ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. బేసిక్ పోలీసింగ్ లాగే టెక్నాలజీ పోలీసింగ్ ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. అన్ని అత్యవసరాలకు ఒకే నెంబర్ ఉండాలని కేంద్రం సూచించిందని, ఇందులో భాగంగానే డైల్ 112ను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఏదైతే అమెరికా లాంటి దేశాల్లో 911 అనే ఒక నంబర్ అందరికీ ఒకే నంబర్, ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఒకే నంబర్ వారు కేటాయించడం జరిగింది. అదేవిధంగా భారతదేశం కోసం ఇన్ని నంబర్లు కాకుండా 100, 101, ఫైర్ కోసం ఒకటి, మెడికల్ కోసం ఒకటి, ఇవన్నీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అందుకే 112 అనేది ఒక స్టాండర్డైజ్ నంబర్ ఉండాలి అని ఆ కమిటీ రికమెండ్ చేయడం, దాన్ని అమలు చేయడం అనేది ప్రారంభించారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాని తర్వాత వేగవంతంగా సాంకేతిక నైపుణ్యం వాడుకోవడంలో మనం ముందంజలో ఉన్నాం. సో ఇది చాలా మోడర్నైజ్ చేసుకుంటూ అనేక దాంట్లో ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీ పరంగా ఏవైతే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో అన్ని బుద్ధి నేర్పాల్సిన విద్యా సంస్థలు బుద్ధి తప్పి వ్యవహరించాయి. సంస్థల యజమానులు సంతకాలు దొంగలుగా మారారు. సొంతంగా సంతకాలు చేసి ఉన్నతాధికారులు ఇవ్వాల్సిన అనుమతులన్నీ తమకు తామే ఇచ్చుకున్నారు. ఇంటర్ బోర్డును బురిడి కొట్టించేందుకు ప్రయత్నించారు. ఏకంగా ఐపీఎస్ల సిగ్నేచర్లని ఫోర్జరీ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లోని పలు జూనియర్ కాలేజీలు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ కోసం ఎన్ఓసీలు సమర్పించాయి. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిన యజమానులు తమకు తామే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకంతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలు తయారు చేశారు. ఇంటర్ బోర్డుకు అవే ఎన్ఓసీలతో దరఖాస్తులు పంపారు. అయితే హైడ్రా సహకారంతో దరఖాస్తుల పరిశీలన చేసింది ఇంటర్ బోర్డు. దీంతో నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం బయటకు వచ్చింది. హైదరాబాద్ లో 8 ఇంటర్ కాలేజీలు ఈ నకిలీ దందాకు పాల్పడ్డాయి. చాంద్రాయణగుట్ట, శ్రీ చైతన్య, ఎస్ఆర్ నగర్ రెసిడెన్సెస్, అలాగే బర్కత్పుర హైందవి, మెహదీపట్నం ప్రియాం, చుక్కడపల్లి న్యూ ఎరా, విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్తో పాటు శివరాంపల్లిలోని షాహీన్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజీలు తప్పుడు ఎన్ఓసీలు సమర్పించాయి. ఫైర్ డిపార్ట్మెంట్ కు కొత్త డీజీ వచ్చిన పాత డీజీ నాగిరెడ్డి పేరుతో సంతకాలు చేసి ఈ 8 కాలేజీల యాజమాన్యాలు ఎన్ఓసీ తయారు చేశాయి. అయితే నాగిరెడ్డి సంతకాన్ని చూసి అనుమానం రావడంతో విచారణ జరిపిన అధికారులు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేల్చారు. మొత్తం 8 కాలేజీ యాజమాన్యాలపై కేసు నమోదు చేసిన లేక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్ఓసీలు ఎలా ఇచ్చారు అనే అంశంపై విచారణ ప్రారంభించారు.
ఏపీ సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బోండా ఉమా కలిశారు. విజయవాడలోని పేదలకు ఇంటి పట్టాలను పంచడానికి సెంట్రల్ నియోజకవర్గానికి రావాలని సీఎంను కోరారు. అలాగే విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని సీఎంను కోరారు. త్వరలోనే డేట్ను ఖరారు చేయమని పిఎస్ ప్రద్యుమ్నను సీఎం ఆదేశించారు. భారత క్రీడా రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు, మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ విజన్ ను ఘనంగా ఆవిష్కరించారు. దేశంలోని అత్యుత్తమ లాభాపేక్ష లేని క్రీడా సంస్థగా దీనిని తీర్చిదిద్దబోతున్నారు. ఏపీలోనే తొలిసారిగా 25 మీటర్ల షూటింగ్ రేంజ్ సహా 7 రకాల క్రీడలు, స్పోర్ట్స్ సైన్స్, న్యూట్రిషన్, కోచింగ్ తో పాటు క్యాంపస్ లోని ప్రత్యేక పాఠశాలను రూపొందిస్తున్నారు. సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ మెగా స్పోర్ట్స్ క్యాంపస్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సింధు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖను క్రీడా రాజధానిగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు పూర్తి సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. 2028 మే నాటికి అందుబాటులోకి రాబోతున్న ఈ సెంటర్ ద్వారా ఎంతో మంది కాబోయే ఛాంపియన్లు వెలుగులోకి రానున్నారని లోకేష్ తెలిపారు. తన కెరియర్లో సంపాదించిన మొత్తంలో అత్యధిక భాగాన్ని ఈ సెంటర్ నిర్మాణం కోసమే కేటాయిస్తున్నట్లు పివి సింధు తెలిపారు. క్రీడాకారులకు చదువు, క్రీడలు రెండూ ఒకే చోట అందాలనేదే తన కల అని, ఈ మహత్ కార్యంలో కార్పొరేట్ దిగ్గజాలు సిఎస్ఆర్ నిధుల ద్వారా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. When I look at them, the future of India is sitting in front of us. There is raw passion, talent I see in this room. And I believe that this institute will enable you to harness, build on top of it. Many years ago, there was a little girl who dreamt of wearing an Indian jersey. Every morning she would wake up before even the city of Hyderabad would wake up. And she was already in the court practicing, then going back to school studying, coming back and again training. There were no cameras like they are there today. There were no headlines, there were no medals. But sheer determination, discipline, sacrifice has made who she is today. And today the world knows her as an Olympic medalist, a world champion and one of India's greatest sporting icons. We are proud to call her our very own dear Sindhu. Behind every champion there is a mother who waited outside for a girl, a father who believed in her daughter, and a coach who never gave up. Today, this will not just be a badminton academy. లోకేష్ గారు కూడా మొన్న కామన్వెల్త్ గేమ్స్ ముందు చాలా మంది ఏంటంటే మెడల్ వచ్చాక కలవడము అలా చేస్తారు. బట్ లోకేష్ గారు మేడ్ షూర్ దట్ ఈసారి కామన్వెల్త్ ముందు కలిసి ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి అథ్లీట్స్ ని పంపించడం జరిగింది. మనకు తెలుసు ఎన్నో మెడల్స్ కూడా వచ్చాయి మన కామన్వెల్త్ గేమ్స్ లో. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ యాజ్ అ గవర్నమెంట్ మనకి మెడల్ వచ్చాక సన్మానం చేయడం కాదు, బట్ మెడల్ రాక ముందు, టోర్నమెంట్స్ కి వెళ్ళక ముందు పిలిచి మోటివేట్ చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. దట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ అథ్లీట్. దట్ కీప్స్ యూ గోయింగ్. సో ఐ థింక్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా చాలా బాగుందండి. అండ్ అట్ ద సేమ్ టైం సాప్ స్పోర్ట్స్ అథారిటీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. రవినాయుడు గారు అండ్ బర్ని గారు, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు మంచిగా అకాడమీ కట్టాలమ్మా, మా సపోర్ట్ ఏమున్నా కానీ చేస్తానని. సో వీళ్ళందరి సపోర్ట్ తో వి హోప్ వి సీ అ లాట్ ఆఫ్ మెడల్స్ ఇన్ అవర్ స్టేట్. అని ఏపీలో చంద్రబాబు పాలన రైతులకు హానికరమని, కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో పర్యటించిన ఆయన పొగాకు రైతులను పరామర్శించారు. పొగాకు పంటతో పాటు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, చంద్రబాబు పాలనలో ఒక్క గంజాయి పంటకు మాత్రమే గిట్టుబాటు ధర ఉందంటూ మండిపడ్డారు. చంద్రబాబు వచ్చాక 0 వడ్డీ పథకం రద్దు చేశారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు జగన్. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే
మామిడి పంటను కూడా దమాలు చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట. పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ దమాలనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర వచ్చింది, ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధర వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతు ప్రకాశం జిల్లా అద్దెక్ నియోజకవర్గంలో రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కానుంది. జోన్ కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం పరిహార చెక్కులు పంపిణీ చేసింది. మంత్రి గుట్టిపాటి రవికుమార్ రైతులకు చెక్కులు అందజేశారు. 37 మంది రైతులు 175 ఎకరాల భూములు అందజేశారని, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు పూర్తయితే స్థానిక గ్రామాల యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రవికుమార్ వెల్లడించారు. సెన్సన్ తయారు చేస్తే కనుక ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్ కి ఉపయోగం ఉంటుంది అనే దానికోసం పెట్టాము. వ్యాపారంగా అభివృద్ధి చెందింది. మనకి నేషనల్ హైవేలు ఉన్నాయి, తొందరలో రామాయపట్నం పోర్ట్ వస్తుంది. వీటన్నిటి కోసం పెట్టాము. ఇవాళ కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు, దాదాపు 175 ఎకరాలు. వాళ్ళందరూ కూడా 31,50,50,57 లక్షలు సంథింగ్ డబ్బులు ఇచ్చాము. దీనికోసం ఇప్పటికే మన డిపార్ట్మెంట్ నుంచి నెట్ క్యాప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా రావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా బీసీల రక్షణ చట్టాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాలు చేసినా భయపడేలా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామన్నారు. 2019-24 మధ్య బీసీలపై గొడ్డలి పార్టీ కక్ష కట్టిందని, బీసీలకు కూడా రిజర్వేషన్లను సైతం తగ్గించారని ఆరోపించారు. టీడీపీ ఏర్పాటు నుంచి బీసీలు అండగా ఉన్నారన్న అచ్చెన్న త్వరలోనే రీజనల్ వారీగా బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో పరిపాలించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కానీ, మొన్న 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు కానీ, బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతో ఉంటాయి కాబట్టి వారికి ఏమి చేసినా సరే మనకి ఉపయోగం ఉండదని చెప్పి అన్ని విధాల నష్టం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడా బీసీల గురించి ప్రత్యేక చట్టం లేదు. మన దగ్గర కూడా స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని 2027 జూన్ వరకు సూపర్ ఎల్ నినో ప్రభావం ఉంటుందని, ప్రతి నీటి బొట్టును వడిసి పట్టుకునే పరిస్థితి వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ప్రథమ ప్రాధాన్యతగా తాగునీటికి విడుదల చేస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడు పరిధిలో రిజర్వాయర్లకు తాగునీటి కోసం 10 టీఎంసీలు రేపటి నుంచి విడుదల చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ నీటి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రధాని మోడీకి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. ప్రధాని మోడీ విద్యార్థులను ఉద్దేశించి విడుదల చేసిన వీడియోను ఇన్స్టా, ఫేస్బుక్లో తొలగింపుపై క్షమాపణలు చెప్పారు. జూలై 23న ప్రధాని మోడీ విడుదల చేసిన వీడియోను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేంద్రం మెటాను ఆదేశిస్తూ
3 రోజుల గడువిస్తూ అల్టిమేటం ఇచ్చింది. దీంతో దిగొచ్చిన జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రధాని మోడీ వీడియో తొలగింపుపై ఐటీ మంత్రితో భేటీ అయింది మెటా టీం. మోడీ వీడియోను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదని, పొరపాటు వల్లే జరిగిందని వివరించింది. చైల్డ్ అబ్యూస్ కంటెంట్ పై క్షమాపణ కోరింది. కంటెంట్ బూస్టింగ్ కోసం భారీగా డబ్బులు తీసుకున్నట్లు మెటా టీం అంగీకరించింది. మెటా నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చిన్నారుల అశ్లీల దృశ్యాలకు సంబంధించిన ప్రకటనలపై మండిపడిన కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టం కింద మెటాపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఖచ్చితంగా మెటా చట్టబద్ధంగా పనిచేయాలని తేల్చి చెప్పింది. ఇక రేపు ఐటీ మంత్రిత్వ శాఖ, మెటా టీం మధ్య మరో విడత చర్చలు జరగబోతున్నాయి. పార్లమెంట్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న విపక్ష ఎంపీల తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫైర్ అయ్యారు. సభను నిర్వహించకుండా అడ్డుపడాలన్నది ప్రతిపక్షం లక్ష్యమని దుయ్యబట్టారు. కాంగ్రెస్, సిపిఐ, సమాజ్వాదీ రాముడికి వ్యతిరేకమైన పార్టీలని విమర్శించారు. రామ్ మందిర్ని వ్యతిరేకిస్తూ బ్లాక్ బ్యాండ్లు వేసుకుని పార్లమెంట్కి వచ్చిన పార్టీల నేతలు ఇప్పుడు రామ్ మందిర్ అంశంపై మాట్లాడడం బాధాకరమన్నారు కిరణ్ రిజిజు. समझा नहीं सकते. अभी लोगों को मैसेज भी क्लियर हो गया कि पार्लियामेंट को नहीं चलाना ये विपक्ष का टारगेट है. ये लोग पार्लियामेंट चलाना नहीं चाहते. ये फाइनेंस मिनिस्टर का जो इम्पोर्टेंट बिल्स है वो बिना चर्चा के पारित जो हुए हैं विपक्ष की वजह से हुआ है. हम लोग चर्चा के लिए पूरा समय दिया, बीएससी ने समय तय. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా విస్తృతంగా చర్చించారు. న్యాయ వ్యవస్థలో పనిభారం తగ్గించేందుకు జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ బిల్లులో సవరణలు తీసుకొచ్చింది కేంద్రం. ఈ బిల్పై రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఉభయ సభల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్ ఆమోదాన్ని పొందింది. న్యాయ వ్యవస్థల్లో పనిభారాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లులో సవరణలు చేశామన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. పెండింగ్ కేసులను తగ్గించి విచారణలో వేగాన్ని పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంస్కరణలతో న్యాయ వ్యవస్థలో కొత్త వెలుగులు తీసుకురావాలన్నదే ప్రధాని ధ్యేయమని స్పష్టం చేశారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ, ఈ కోర్టు ప్రాజెక్టును ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. जुडिशरी की इंडिपेंडेंस को लेकर पूर्णतया प्रतिबद्ध है और न्यायपालिका के साथ मिलकर ये सुनिश्चित करने का प्रयास करती है. पेंडिंग केसेज में नेशनल जुडिशियल डेटा ग्रिड पर उपलब्ध आंकड़ों के अनुसार ये 16 जुलाई 2026 तक के डेटा हैं. सुप्रीम कोर्ट में हमारे 96,024 पेंडिंग केस है. हाई कोर्ट 25 हाई कोर्ट हैं, उनमें हमारे पास 4.72 लाख केस पेंडिंग है. 64,72,000. हम एक एडीआर के माध्यम से, अल्टरनेट डिस्प्यूट रिजोल्यूशन मैकेनिज्म के माध्यम से आर्बिट्रेशन, मीडिएशन, कंसिलिएशन को अपनाकर और एक और सिस्टम एजिंग एनालिसिस को अपनाकर जो पेंडिंग केस है उनमें भी जल्दी ही कमी नजर आए ऐसा हम प्रयास करेंगे. तो मैं प्रधानमंत्री जी का एक వైసీపీ అధినేత జగన్ పై నమోదైన సిబిఐ కేసులో విచారణ ముందుకు సాగడం లేదన్నారు టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్. డిశ్చార్జ్ పిటిషన్లు, న్యాయమూర్తుల బదిలీల పేరుతో ఉద్దేశపూర్వకంగా జాప్యం జరుగుతోందని విమర్శించారు. రాజ్యసభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లుపై చర్చలో మాట్లాడిన ఎంపీ విజయ్ తప్పు చేసిన వారు ఎవరైనా సకాలంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ జాప్యాల కారణంగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతోందని చెప్పారు. Justice delayed is justice denied, what we always say, Mahoday. Our jurisprudence rests on the bedrock principle that it is better that 100 guilty persons escape than one innocent person suffer. Mahoday, the law is equal for all, whether powerful or common citizen. So I illustrate my strengthening judicial capacity, especially in special CBI courts, is critical. I wish to present a clear case study. उदाहरण के तौर पर आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री और वाईएसआरसीपी अध्यक्ष वाईएस जगनमोहन रेड्डी के खिलाफ जो 2013 से लगभग इतिहास क्रिमिनल केसेस दर्ज है महोदय, लगभग 13 साल हो गए महोदय. अब तक लगभग अलग अलग इन डिस्चार्ज.
రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% దగ్గరే కొనసాగుతున్నట్లు చెప్పారు. కీలక వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది 4వసారి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా ఉంచింది. అయితే గత ఏడాది మాత్రం వీటిని పలుమార్లు సవరించింది. తాజా నిర్ణయం వల్ల హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి ఈఎంఐలో పెద్దగా మార్పులైతే ఉండవు. Economic environment has become increasingly unstable. Global growth is projected to soft while inflation forecast is higher for 2026 vis-a-vis the previous year 2025. The global economic environment has become increasingly unstable. Global growth is projected to soft while inflation forecast is higher for 2026 vis-a-vis the previous year 2025. The global economic environment has become increasingly unstable. Global growth is projected to soft while inflation forecast. విద్యార్థులను భయపెట్టి క్షమాపణలు చెప్పించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లపైకి గూండాలను పంపుతున్నారని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ పై ఉద్యమం చేసిన విద్యార్థులను కలిసిన ఆయన వారి ధైర్యాన్ని ప్రశంసించారు. దేశ భవిష్యత్ పడిపోతున్న విద్యా వ్యవస్థ బలోపేతం కోసం విద్యార్థులు చేసిన పోరాటం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదని, వారు ఎవరికీ క్షమాపణ చెప్పించాల్సిన అవసరం లేదని అన్నారు. Conversation with some of the young protesters, they mentioned to me how they were assaulted, beaten, threatened. I'm very proud of them. I'm very proud of what they have done, what thousands of young Indians like them have done. They have defended the constitution. They have protected the idea of India. They have protected India's future. Complaining about the education system, which is a flawed system, a collapsing system, a useless system, is not a crime. If anything, the system needs to be changed. It needs to be corrected. And that is all they were asking for. They were not doing violence. They were not being aggressive. They were not being nasty. They were beaten. They were assaulted. They are threatened. Accepting their apology, forcing them first, sending गुंडाज टू देयर हाउस, महिलाओं के घर में गुंडा भेजने के बाद फोर्सिबली उनसे अपॉलजी, 15 साल की बच्ची से अपॉलजी लेना. విజయ్ నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. యువత, మహిళలకు బడ్జెట్లో పెద్దపీట వేసింది ప్రభుత్వం. అలాగే నవ వధువులకు శుభవార్త చెప్పింది విజయ్ ప్రభుత్వం. మొత్తం మీద సామాన్య ప్రజలకు చేరువ కావడానికి విజయ్ ప్రభుత్వం ప్రయత్నాలైతే చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా తాజా బడ్జెట్కు ఆయన రూపకల్పన చేశారు. కాగా ఇది విజయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్లో ఏ అంశాలకు ఎంత అమౌంట్ కేటాయించారన్న విషయమై తెలుసుకోవటానికి అందరూ ఆసక్తి చూపారు. బడ్జెట్లో మహిళలకు పెద్దపీట వేసింది విజయ్ ప్రభుత్వం. నవ వధువుకు బంగారం అందజేస్తారు. అలాగే ఒక పట్టుచీర కూడా అందజేస్తారు. దీనికోసం బడ్జెట్లో 812 కోట్లు కేటాయించారు. అన్నన్ సీర్ తిట్టం పథకం కింద వీటిని అందజేస్తారు. అలాగే విద్యార్థులపై వరాల జల్లు కురిపించింది బడ్జెట్. 2000 కోట్ల రూపాయలతో విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసే ఒక పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం ఏడాదికి 300 కోట్లు కేటాయించారు. అలాగే విద్యార్థులకు సైకిళ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు కూడా అందజేస్తారు. యువత నైపుణ్య అభివృద్ధికి కూడా ప్రాధాన్యమిచ్చారు. 2031 నాటికి 5 లక్షల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇస్తారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు ఈ శిక్షణ లభిస్తుంది. మొత్తం మీద తనను గెలిపించిన యువతకు, మహిళలకు మేలు చేసే దిశగా విజయ్ తన తొలి బడ్జెట్ను రూపొందించారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం.